ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయడం చాలా సులభతరం, చాలా ఎఫోర్డబుల్ కూడా. కేవలం 3,000 రూపాయలు పర్ మంత్ ఫీజుతో, కేవలం 3,000 పర్ మంత్ ఫీజుతో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. దీంట్లో మీకు 14 కోర్సులు కాంప్లిమెంటరీగా వస్తాయి అండ్ అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. అండ్ ఈ మంతే ఫ్రెష్గా న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రేపట్లోగా జాయిన్ అయితే మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. ఇది మీకు ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. ఆఫ్లైన్లో కావాలంటే ఫీజు 5,000 అవుతుంది. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వైజాగ్లో రన్ అవుతుంది. లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. స్పెసిఫిక్ డ్యూరేషన్ క్లాజ్ ఇన్ డ్రాఫ్ట్ ఇండియా EFTA ప్యాక్ట్ మే ఎఫెక్ట్ డ్రగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ ఆర్టికల్ వచ్చింది. అయితే సో ఈ ఆర్టికల్లో ఆ స్పెసిఫిక్ ఇష్యూ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఓవరాల్గా ఆర్టికల్లో మనకి 2 కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. ఆ కీవర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటది? EFTA అనేది మనకు కనిపిస్తుంది. EFTAకి ఇండియాకి మధ్యలో ఒక ప్యాక్ట్ అంటే ఒప్పందం అంటాం. సో ఆ ప్యాక్ట్ని మనం ఏమంటామమ్మా తెలుగులో ఒప్పందం అంటాం. సో బేసికల్గా ఏ ప్యాక్ట్ సైన్ చేస్తున్నారంటే TEPA సైన్ చెయ్యబోతున్నారు అతి త్వరలో. సో అందుకని మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అసలు TEPA అంటే ఏంటి, EFTA అంటే ఏంటి, ఈ ఒప్పందం సైన్ చేయడం వల్ల ఇండియాకి వచ్చే లాభం ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మనం ఇవాళ ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ TEPA అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటనేది చూద్దాం. TEPA అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఈ TEPA కథ ఏంటనేది మనం డీటెయిల్డ్గా వెళ్దాము. దానికంటే ముందు లెట్స్ కమ్ బ్యాక్ టు ద రియల్ కీవర్డ్ EFTA. ఈ EFTA కథ ఏంటనేది మనం చూద్దాం. EFTA ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం చూశాక TEPA సంగతి ఏంటనే చూద్దాం. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే అర్థం ఏంటి? దీంట్లో మోర్ దాన్ వన్ గవర్నమెంట్ ఈజ్ ఎ మెంబర్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది ఎప్పుడు అంటే మనకి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1960లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎందుకు అంటే యాజ్ యాన్ ఆల్టర్నేటివ్ టు యూరోపియన్ యూనియన్లో చేరడానికి ఇష్టపడని వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్గా, ఓకేనా, దాంట్లో ఇష్టపడని వాళ్ళు కావచ్చు, వాళ్ళని చేర్చుకోని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్గా ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. సో దీంట్లో ప్రెజెంట్ ఉన్న మెంబర్స్ ఎవరు? EFTAలో ఉన్న మెంబర్స్ 4 కంట్రీస్ ఉన్నాయి. దెర్ ఆర్ 4 కంట్రీస్ విచ్ ఆర్ కరెంట్లీ మెంబర్స్ ఆఫ్ EFTA. ఒకటి ఐస్లాండ్, ఇవి అడుగుతారు, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. రెండవది లైచెస్టైన్స్టీన్, ఓకే, అండ్ దెన్ నార్వే, అండ్ ఫైనల్లీ స్విట్జర్లాండ్. సో ఈ 4 దేశాలు EFTAలో మెంబర్స్. సో ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ EU. ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్లో భాగం కాదు, ఓకేనా, యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. బట్ దే హ్యావ్ అగ్రిమెంట్స్ టు యాక్సెస్ EU. యూరోపియన్ యూనియన్ని యాక్సెస్ చేయడానికి, మార్కెట్ యాక్సెస్ కోసం EUతో వీళ్ళు సెపరేట్గా అగ్రిమెంట్స్ చేసుకున్నారనమాట. అగ్రిమెంట్స్ ఉన్నాయి, కానీ యూరోపియన్ యూనియన్లో వీళ్ళు భాగమా అంటే ఆన్సర్ భాగం కాదు అని మనం చెప్పాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇండియాకి EFTAకి మధ్య ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఒక ఇమేజ్ ద్వారా చూపిస్తాను.
ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ ఒకసారి నేను పెద్ద చేస్తాను చూడండి. ఇది 2000 నుంచి 2002 నుంచి 2022 వరకు రఫ్లీ మనకి 20 ఇయర్స్ డేటా ఇది. ఈ 20 ఇయర్స్ డేటా మీరు గమనిస్తే ఈ 20 ఇయర్స్లో ఎలా ఉంది మనకి యూ కెన్ సీ ఎ రైజ్ ఇన్ ట్రేడ్ రిలేషన్స్. ఈ బ్లూ ఏమో ఇంపోర్ట్ సజెస్ట్ చేస్తుంది, ఇదేమో ఎక్స్పోర్ట్, ఎల్లో ఏమో ఓవరాల్ ట్రేడ్ మీరు చూస్తే 2002లో ఇక్కడ ఉంది, అంటే 500 మిలియన్ కూడా లేదు, రఫ్లీ 200-300 మిలియన్లో ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6,000 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? సో చాలా వరకు ట్రేడ్ అనేది వీళ్ళతో మనకి పెరిగింది. అయితే ఓవరాల్గా ఈ గ్రూప్తో మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయంటే చూడండి మీరు, ఇంపోర్ట్స్ ఏమో బ్లూ బార్, ఎక్స్పోర్ట్స్ ఏమో రెడ్. అంటే మనం వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటుందే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ కంటే. వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఫ్రమ్ దిస్ బ్లాక్ దాన్ ఎక్స్పోర్ట్స్. అలాగే విత్ ఇన్ దీస్ 4 కంట్రీస్ ఏ కంట్రీతో ఇండియాకి ఎక్కువ ట్రేడ్ జరుగుతుందంటే స్విట్జర్లాండ్తో. మీరు ఇక్కడ చూడొచ్చు స్విట్జర్లాండ్తో, ఇది 2022 డేటా. స్విట్జర్లాండ్ దగ్గర మనం ఎక్కువ, అది కూడా మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాం. మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈఎఫ్టీఏ కంట్రీ స్విట్జర్లాండ్, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్న ఈఎఫ్టీఏ కంట్రీ కూడా స్విట్జర్లాండే. ఇవి దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, మనం వాళ్ళతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం అతి త్వరలో. ఏంటా ట్రేడ్ అగ్రిమెంట్? దాని ఫుల్ నేమే మీకు ఇక్కడ రాసి ఉంది, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది మనం సైన్ చేయబోతున్నాం అతి త్వరలో. ఇది యాక్చువల్గా 2008 నుంచి పెండింగ్, ఎప్పటి నుంచో సైన్ చేయాలి అని చెప్పి నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి, పెండింగ్ సిన్స్ 2008. సో ఇప్పుడు 2024లో సైన్ చేయడానికి చాలా క్లోజ్ వచ్చేసాం, ఇంకా సైన్ చేయలేదు. జనరల్ ఎలక్షన్స్లోపే సైన్ చేయబోతున్నారు అనేది టాక్. అయితే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా వాట్ ఈజ్ ఇండియా ఎక్స్పెక్టింగ్? ఇండియా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, ఇండియా వాళ్ళకి ఏమి ఇస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి. ఇండియా వల్ల ఈఎఫ్టీఏకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల అంటే, మార్కెట్ యాక్సెస్. అంటే ఆ 4 కంట్రీల్లో ప్రొడ్యూస్ అయ్యే డిఫరెంట్ ప్రొడక్ట్స్కి మన మార్కెట్ని ఓపెన్ చేస్తారు, ట్రేడ్ బ్యారియర్స్ని తగ్గిస్తారు, ఇంపోర్ట్ డ్యూటీస్, టారిఫ్స్ లాంటివి తగ్గిస్తారు. సో దే విల్ గెట్ మార్కెట్ యాక్సెస్. ఇండియా ఈజ్ ఎ 1.4 బిలియన్ పీపుల్ ఉన్న కంట్రీ, 140 కోట్ల పీపుల్ ఉన్న కంట్రీ. సో చాలా హ్యూజ్ మార్కెట్ ఈఎఫ్టీఏ కంట్రీస్కి దీనివల్ల ఓపెన్ అవుతుంది. అది మన నుంచి వాళ్ళకి వెళ్ళే బెనిఫిట్. మరి ఈ బెనిఫిట్ ఇచ్చేందుకు మనం వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్. భారతదేశంలో మీరు పెట్టుబడులు పెట్టండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? రఫ్లీ $100 బిలియన్ రఫ్లీ $100 బిలియన్ ఓవర్ నెక్స్ట్ 15 ఇయర్స్. నెక్స్ట్ 15 ఇయర్స్లో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. సో ఇది జరిగితే అద్భుతంగా ఉంటుంది. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ అనేది వస్తుంది. అటు వాళ్ళకి మంచిదే, ఇటు వీళ్ళకి మంచిదే. సో ఓవరాల్గా ఈ టీఈపీఏ ద్వారా హై వాల్యూ గుడ్స్, ఎస్పెషల్లీ ఫోకస్ దేనిపైన అంటే హై వాల్యూ గుడ్స్ పైన ఉంది. హై వాల్యూ గుడ్స్ సచ్ యాజ్ స్విస్ చాక్లెట్స్ తీసుకో, లేకపోతే ఐస్లాండ్ నుంచి వచ్చే ఐస్లాండ్ ఫిష్, అలాగే నార్వే నుంచి ఐస్లాండ్ వచ్చే ఫిష్ కావచ్చు, అడ్వాన్స్డ్ కెమికల్స్, ఫార్మాసిటికల్స్, ఇవన్నీ వీటన్నిటికీ టారిఫ్స్ అనేవి తగ్గిస్తారు. అండ్ ఇండియా ఏం కోరుకుంటుందంటే, వీ వాంట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మీ దేశం నుంచి మా దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయండి అని చెప్పి ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ విల్ ప్యాన్ అవుట్. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తే మన దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం పీపుల్ మూవ్మెంట్కి కూడా కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. అంటే మన ఇండియన్స్ ఆయా దేశాల్లో వెళ్ళి పని చేయాలంటే, ప్రొఫెషనల్గా వర్క్ చేయాలన్నా కొంచెం లిబరల్ వీసా పాలసీస్ని కూడా నెగోషియేట్ చేయొచ్చు. సో వీసా పాలసీస్ లిబరల్ చేసి మన వాళ్ళు అక్కడికి ఈజీగా వెళ్ళి పనిచేసే పరిస్థితిని క్రియేట్ చేయమని కూడా అడిగే అవకాశం అనేది ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ దిస్ విల్ బీ ఫైనలైజ్డ్ బిఫోర్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ నాట్. సో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్చువల్ డేటా, కాన్సెప్చువల్ డేటా అండ్ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అవన్నీ కూడా మీకు ఇందులో కవర్ చేశాను. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ.